దుష్టుడా, స్వార్థపరుడా, వేషధారి. ఏంట్రా ప్రియమైన స్నేహితునికి రాయవలసిన ఉత్తరం ఇలా ఉందేంటి అనుకుంటున్నావా నీచుడా? నువ్వు చేసిన పనికి నిన్నేమనాలో అర్థం కావడం లేదురా. ఇంతకీ నేనేం చేశాను అనుకుంటున్నావా? అది చెప్పడానికే కదరా భ్రష్టుడా నేను ఈ ఉత్తరం రాసింది. ఇంతకీ ఈ ఉత్తరం ఎక్కడి నుండి రాశాడు అని ఫ్రమ్ అడ్రస్ చూస్తున్నావా? భయంకరమైన నరకం నుండి రా, భయంకరమైన నరకం నుండి. ఇక్కడి పరిస్థితి ఎలా ఉందంటే ఎప్పుడు కూల్ బీరు కూల్ వాటర్ తాగే నాకు ఒక్క నీటి చుక్క కోసం నా నాలుక తప్పించిపోతుందిరా, నా నాలుక తప్పించిపోతుంది. నేను సిగరెట్ దమ్ము లాగి ఒక భలే రింగులు వదులుతున్నావురా అని దగ్గర చేశావు కదరా నీచుడా. కానీ ఇప్పుడు నేను ఈ అగ్నిగుండంలో తాగుతున్నదేంటో తెలుసా? కనకనమండే నిప్పు కట్టెరా, నిప్పు కట్ట మంట. మీ ఇంట్లో వాళ్ళు ఊరంటే మనిద్దరం కలిసి మీ ఇంట్లోనే మందుపాటు చేసుకుని తెల్లవాళ్ళు చిత్తుగా తాగి పిచ్చి పాటలు పెట్టుకొని ఒళ్ళు తెలియకుండా డాన్స్ చేశాం కదరా నీచుడా. దానికి ఇప్పుడు నేను అనుభవిస్తున్న శిక్ష ఏంటో తెలుసా? నేను ఇప్పుడు అనుభవిస్తున్న శిక్ష ఏంటో తెలుసా? యాసిడ్ తాగుతూ భయంకరమైన నా అగ్నిగుండంలో డాన్స్ చేస్తున్నాను రా, డాన్స్ చేస్తున్నాను. మంట మంట తట్టుకోలేకపోతున్నాను. నేను ఎగ్జామ్ లో పాస్ అవ్వాలని మంత్రగాడి దగ్గరికి వెళ్ళి తాయెత్తు తెచ్చుకుంటే నాకు ఆ తాయెత్తు తెమ్మంటివి కదరా, నాకు ఓ తాయెత్తు తెమ్మంటివి కదరా. మా అమ్మ ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్స్ అన్ని తిరిగి అలసిపోతే నల్లకోడి తీసుకొని ఊరు చివరనున్న మంత్రగాడి దగ్గరికి వెళ్ళమన్నావు కదరా. ఆ మంత్రగాడు నాతో పాటే ఈ భయంకరమైన నరకంలో బొబ్బలు పెట్టి అరుస్తూ కాలిపోతున్నాడు రా. మంట మంట. మన బాత్రూమ్ లో ఒక్కరోజు వాటర్ పెట్టకపోతేనే, మన బాత్రూమ్ లో ఒక్కరోజు వాటర్ పోయకపోతేనే ఆ కంపు తట్టుకోలేకపోయాం కదరా. ఇక్కడున్న కంపు భరించలేమురా, ఎప్పుడు భరించాల్సిందేరా. మంట మంట. నేను మీ దేవుని గురించి అడిగినప్పుడల్లా ఒక్క మాటైనా నాతో చెప్పావా? అడిగినప్పుడల్లా ఏదో ఒకటి చెప్పేవాడివి, ఏదో ఒకటి మార్చేవాడివి. నేను మీ చర్చికి వస్తానని నన్ను తీసుకెళ్ళలేదు. నువ్వేం క్రిస్టియన్విరా, నువ్వేం క్రిస్టియన్వి. నువ్వు దేవుళ్ళ ఉండి కూడా నాతో పాటు సినిమాలకు, సిగ్గార్లకు, పార్కులకు, లాడ్జింగ్లకు ఇద్దరం కలిసి పిచ్చిగా తిరిగాం కదరా. నీచుడా, నువ్వు దేవుళ్ళో ఉండి నీతికరమైన జీవితం జీవించాల్సింది పోయి, నీతికరమైన జీవితం జీవించి నాకు మాదిరికరంగా జీవించాల్సింది పోయి
నీతి తప్పిన జీవితం జీవించావు కదరా నీచుడా. మంట, అగ్ని, అగ్ని, అబ్బా, ఇప్పటికైనా నువ్వు మారరా, ఇప్పటికైనా నువ్వు మారరా. నీకున్న భయంకరమైన అలవాట్ల నుంచి మానురా. మన ఫ్రెండ్స్ కి, మన ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పురా, యేసే రక్షకుడని, ఆయన పేరులో విడుదల ఉన్నదని, అన్ని సమస్యలకు చాలిన దేవుడని, అప్పు నుండి విడిపిస్తాడని, తాగుడు మాన్పిస్తాడని, పాప ఊపిలో నుండి విడిపిస్తాడని చెప్పురా. మంట తట్టుకోలేకపోతున్నాను, ఈ మంటలనే తట్టుకోలేకపోతున్నాను. మంట. అరే మా ఇంటి వారికి కూడా చెప్పురా, యేసే రక్షకుడని, ఆయన నామంలో విడుదల ఉన్నదని చెప్పురా. యేసే దేవుడని, ప్రేమిస్తాడని, నిత్య జీవం ఇస్తాడని నువ్వు నాకు ఒక్కసారి చెప్పి ఉంటే నేను ఈ భయంకరమైన నరకానికి వచ్చేవాడిని కాదురా. నేను మీ దగ్గరికి వచ్చి యేసే దేవుడని అరిచి చెప్పాలని ఉందిరా, కానీ నాకు అవకాశం లేదు. ఒక్కసారి ఈ భయంకరమైన నరకానికి వచ్చామో అంతే సంగతులు. కోట్ల సంవత్సరాలు నరకంలో కాలిపోవాలిరా, కోట్ల సంవత్సరాలు నరకంలో కాలిపోవాలా. ఈ నరకంలోనే తట్టుకోలేకపోతున్నాను. నరకం పరలోకం ఉంది, ఇది నిజం. నమ్మండి, మీరు మారు మనసు పొంది యేసు నామంలో రక్షణ పొందండి. రక్షణ పొందిన వారు మీ రక్షణను చివరి శ్వాస వరకు కాపాడుకోండి. నా లెటర్ వినిచిన మీ అందరికీ నరకం పరలోకం ఉంది, ఇది నిజం. నమ్మండి, మీరు మారు మనసు పొంది యేసు నామంలో రక్షణ పొందండి. రక్షణ పొందిన వారు మీ రక్షణను చివరి శ్వాస వరకు కాపాడుకోండి.